ఈ 1.5 సంవత్సర కాలంలో ప్రభుత్వం ముఖ్యంగా 2025లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి. దాదాపుగా 20 లక్షల కోట్ల పైగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ వలన ఈ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా వచ్చినాయి. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా, ఉద్యోగ కల్పనే కాకుండా ప్రాంత అభివృద్ధికి కూడా ఇదంతా కూడా దోహదపడుతుంది. వైజాగ్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో, నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రపంచంలో అమెరికా బయట డేటా సెంటర్ పెట్టగలిగిందంటే అది ఒక భారతదేశంలో, ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టగలిగినామంటే అది ఈ ప్రభుత్వ కృషి అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియాలి. అదేవిధంగా ఈరోజు ఒకసారి మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం దేశానికంతా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో విద్యుత్ అమ్మే స్టేజ్కి వస్తూ ఉంది. ఇంకా ముందుకు పోతే విదేశాలకు కూడా విద్యుత్ అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. అంత పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ కానీ, విండ్ కానీ, పంపుడ్ స్టోరేజ్ కానీ, బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈరోజు వస్తూ ఉంది. కడప జిల్లాలో హైయెస్ట్ సోలార్ ఎనర్జీ సెంటర్స్ కూడా ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఎంఎస్ఎంఈ చూశారు, కొప్పర్తి ఎంఎస్ఎంఈ, రాయలసీమలో ఓరకల్ ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో యువతకు స్మాల్ స్కేల్ మిడిల్ సెక్టార్ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకుంటే హంద్రీనీవా దాదాపుగా 180 రోజుల్లో 700 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే హంద్రీనీవాకు పూర్తి స్థాయి లైనింగ్ చేసి కృష్ణా జలాలన్నీ కూడా కర్నూలు జిల్లా నుంచి కుప్పానికి తీసుకుపోయిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే. జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్వోదయ కింద నిధులు, సాస్కి కింద నిధులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు రాజధానిని ఏ విధంగా గత ప్రభుత్వం తూట్లు పొడిచిందో. 3 రాజధానులు పేరు పెట్టి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే మళ్ళీ ఈరోజు రాష్ట్రాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు చెప్పినట్టుగా 2027 కంతా ఈ ప్రభుత్వం పూర్తి చేయబోతూ ఉంది. శరవేగంగా ఎక్కడ ఆటంకాలు లేకుండా కూడా పోలవరం ప్రాజెక్టు నడుస్తూ ఉంది. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. ఇన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1 ఏ ప్రభుత్వం అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని గర్వంగా మేము చెప్పుకోగలుగుతూ ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పక్క రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు తీసుకున్నా కూడా 2,000 రూపాయలు దాటడం లే. ఈరోజు పేదలకు అన్ని రకాలుగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ 1వ తేదీ 100% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 తేదీ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా మేము పాల్గొని దాన్ని కూడా సమర్థవంతంగా పూర్తి చేశాం. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి కార్యక్రమం కావచ్చు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. ఆటో వాళ్ళకు సంవత్సరానికి వాళ్ళ ఖర్చుల కింద నిధులు ఇస్తూ ఉంటాం. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చూస్తే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. 1.5 సంవత్సర కాలంలో దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీల విషయంలో ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో నిర్మాణం చేసిన కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు నీ వల్ల ఆర్థిక పరిస్థితి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, దివాలా తీసింది. అందుకే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఆ కాలేజీ వాళ్ళని బెదిరిస్తూ ఉండవు, టెండర్లు వేసే వాళ్ళని బెదిరిస్తూ ఉండవు, నేను వస్తే జైలుకు పంపుతూ ఉంటావు. నీమాగా తప్పులు చేసి ఎవరు జైలుకు పోరు, అందరూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 95% ప్రజలు
ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉంది. దేశ విదేశాల్లో కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పీపీపీ కింద రోడ్లు, నేషనల్ హైవే కింద రోడ్లు కేంద్ర ప్రభుత్వం చేయలేదా? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నేషనల్ హైవే రోడ్డు గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేదా? పీపీపీ మోడల్ను తప్పని ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు? అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ సొంతం చేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నే ఈ విధంగా అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోసి ఏదైతే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు బెదిరించి ఆ కాలేజీలన్నీ కూడా రేపు మళ్ళీ నేను వస్తా, అవన్నీ నాయే, ఆ కాలేజీలన్నీ నేను సొంతం చేసుకుంటాననే పరోక్ష రీతిలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉండవు. ఈ 1.5 సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అన్ని మంచి కార్యక్రమాలు విమర్శించేదానికి తప్పు దొరక్క నిరంతరం బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1 కోటి సంతకాలని మాట్లాడతారు. ఎవరు పెట్టారు? ఇళ్లలో కూర్చొని మీరు బుక్కులు రాసుకొని సంతకాలు పెట్టి గవర్నర్ దగ్గరికి లారీలు తీసుకుపోతారా? మీ 1 కోటి సంతకాల బుక్కులన్నీ కూడా రేపు సంక్రాంతి భోగి పండగల్లో నిప్పు పెట్టుకునే దానికి కూడా సరిపోవని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటా. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ చూసి ఓర్చలేక మీ నాయకులు, మీ దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నకిలీ సారాలో ఇరుక్కుపోవడం, తిరుపతిలో కల్తీ లడ్డు విక్రయాలు, కల్తీ నెయ్యి విక్రయాలు ఇరుక్కోవడం, ఎక్కడ చూసినా పరకామని చోరీ వ్యవహారాలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలం గత 5 సంవత్సరాలు మీరు అవినీతి చేసి సంపాదన కోసమే అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు అధికారంలోకి రాలే. ప్రజలు ఒక ఛాన్స్ అని చెప్పి మీకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. ఈరోజు అక్కడి నుంచి బయటపడి ఈ 1.5 సంవత్సర కాలంలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తూ రాష్ట్రాన్ని సంపద సృష్టించే దిశగా ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. రాబోయే 10-15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి మళ్ళీ అవకాశం ఇస్తే దేశంలో 2047 కంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కాబోతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలా. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధికి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. దాన్ని కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మనం అన్ని రకాలుగా కష్టపడతాం, కృషి చేస్తాం. ఈ సందర్భంగా కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలు మీరందరూ చూశారు. సమాచార లోపం వల్ల, చిన్న పొరపాటు వల్ల అవి మళ్ళీ ఆ జిల్లాకు పోతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి నివేదించా. ప్రజల ఆకాంక్ష, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, శాస్త్రీయ విధానంతో ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని కడప జిల్లాలో ఉండాలని చెప్పి స్వయంగా కోరాం. వాళ్ళందరినీ తీసుకుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని, ఎంటైర్ క్యాబినెట్ కూడా అర్థం చేసుకొని ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలను కూడా కడపలో ఉంచేదానికి అంగీకరించారు. ఒంటిమిట్ట రామాలయం కడప జిల్లాదే అని గర్వంగా భవిష్యత్తులో చెప్పుకుండే మనకందరికీ కూడా గొప్ప అవకాశం అని చెప్పి, మరి అదేవిధంగా ఇంకా మరింత లోతుగా శాస్త్రీయంగా ఆలోచించి రాజంపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా కడపలో కలిపారు ఆయన. ఇది ఒక మంచి నిర్ణయం. ఒంటిమిట్ట అదేవిధంగా సిద్ధవటం ప్రజలు కూడా కొత్త సంవత్సరానికి కానుకగా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.